వెల్కమ్ టు అవర్ ఛానల్ నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి, భూమాతకి నా యొక్క సోయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. అరుణ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. ఒక యోగి ఆత్మకథ 26 అధ్యాయాలు చదువుకున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు జ్ఞానాన్ని, ధ్యానాన్ని నేర్పిన వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా ఆత్మ ప్రణామాలు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పరమహంస యోగానంద గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ 27వ అధ్యాయం, రాంచీలో యోగ విద్యాలయ స్థాపన. సంస్థాపరమైన పని అంటే నీకు కిట్టదేం అంట. సంస్థాపరమైన పని అంటే నీకు కిట్టదేం. గురుదేవుల ప్రశ్న నన్ను కొద్దిగా చకితుణ్ణి చేసింది. సంస్థలనేవి కందిరీగల పుట్టలు అని ఆ రోజుల్లో నాకు దృఢమైన విశ్వాసం ఉండేదన్న సంగతి నిజమే. అది కేవలం మెప్పుకు నోచుకొని శ్రమండి అన్నాను సమాధానంగా. నాయకుడు ఏ పని చేసినా చెయ్యకపోయినా కూడా విమర్శకు గురి అవుతూ ఉంటాడు. దివ్యమైన పనీర్ అంటే జున్ను, పాల విరుగు అనమాట పన్నీర్ అంటే. అంతా నీకొక్కడికే దక్కాలనుకుంటున్నావా? మా గురుదేవులు ఎదురు సవాలుకు వాడి చూపు ఒకటి తోడైంది. ఉదార హృదయులైన గురువుల పరంపర ఒకటి తమ జ్ఞానాన్ని ఇతరులకు అందించాలని సంకల్పించి ఉండకపోతే నువ్వు కాని మరొకరు కాని యోగం ద్వారా దైవానుసంధానం సాధించగలరా అంటూ ఇంకా ఇలా అన్నారు. దేవుడు తేనె అయితే సంస్థలు తేనె పట్లు రెండు అవసరమే. ఆత్మ లేనిదే ఏ రూపమైనా వ్యర్థమేననుకో. అయినా నువ్వు ఆధ్యాత్మికామృతంతో నిండి ఉండే చురుకైన తేనె పట్లు ఎందుకు ఏర్పాటు చెయ్యకూడదు? ఆయన సలహా నన్ను గాఢంగా కదిలించింది. నేను పైకి ఏమీ జవాబు చెప్పలేదు, కానీ ఒక దృఢమైన నిశ్చయం నా మనస్సులో ఏర్పడింది. మా గురుదేవుల పాద సన్నిధిలో నేను తెలుసుకున్న ముక్తిప్రదమైన సత్యాల్ని నేను నా శక్తి మేరకు తోటి వాళ్లకు తెలియజెపుతాను. భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాను. ఈశ్వరా, నా భక్తి గర్భగుడిలో నీ ప్రేమను ఎప్పటికీ ప్రకాశించనెయ్యి. అన్ని హృదయాల్లోనూ నీ ప్రేమను నేను మేలుకొలపగలిగేలా చెయ్యి. ఇదివరలో ఒకసారి నేను సన్యాసం తీసుకోకముందు శ్రీ యుక్తేశ్వర్ గారు నేనెన్నడూ ఆశించని విధంగా వ్యాఖ్యానించారు. నీ ముసలితనంలో భార్య సాంగత్యం లేని లోటు ఎంత ఉంటుందో నీకు అన్నారు ఆయన. తన భార్యా బిడ్డల్ని పోషించటానికి ఉపయోగపడే పనిలో ఉన్నవాడు దేవుడి దృష్టిలో మెచ్చుకోదగ్గ పాత్ర నిర్వహిస్తున్నట్టేనని ఒప్పుకుంటావా? ఆ మాటలకు నేను భయకంపింతున్నయి. గురుదేవా, ఈ జన్మలో నాకున్న కోరికల్లా ఆ విశ్వప్రియుడి కోసమేనని మీకు తెలుసు అంటూ ఆక్షేపణ తెలిపాను. గురుదేవులు వినోదంగా నవ్వారు. దాన్ని బట్టి ఆయన ఆ మాటలు కేవలం నన్ను పరీక్షించటానికే
అన్నారని గ్రహించాను. ఇదిగో మామూలు సంసార విధుల్ని విడిచిపెట్టేవాడు అంతకన్నా బాగా పెద్ద సంసారానికి సంబంధించిన ఏదో ఒక రకం బాధ్యత చేయబడితేనే తప్ప తను చేసింది న్యాయమని నిరూపించుకోలేడు. ఈ మాట గుర్తుంచుకో అని చెప్పాడు మెల్లిగా. పిల్లలకు సరైన విద్య నేర్పాలన్న ఆదర్శం నాకెప్పుడు చాలా ప్రియమైన విషయమే. కేవలం శరీరాన్ని బుద్ధిని అభివృద్ధి చెయ్యటానికి ఉద్దేశించిన మామూలు విద్యా బోధనకు వస్తున్న శుష్క ఫలితాలని నేను స్పష్టంగా చూస్తూనే వచ్చాను. నైతిక ఆధ్యాత్మిక విలువల్ని గ్రహించలేకపోయినట్లయితే ఎవ్వరూ సంతోషాన్ని పొందలేరు. అయినప్పటికీ నియత విద్యా ప్రణాళికల్లో అవి లేవు. కుర్రవాళ్ల సంపూర్ణ మానవత్వ వికాసానికి తోడ్పడే విద్యాలయం ఒకటి స్థాపించాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ ఆశయ సాధనకు నేను చేసిన మొదటి పని బెంగాల్ గ్రామీణ ప్రాంతంలో దిహికా అనే చోట 7 పిల్లలతో విద్యాలయం ప్రారంభించడం. మరో ఏడాదికి 1918లో కాసిం బజార్ మహారాజ్ సర్ మణీంద్ర చంద్ర నంది గారి చలవ వల్ల శీఘ్ర వృద్ధి చెందుతున్న మా విద్యార్థి బృందాన్ని రాంచీకి తరలించగలిగాను. కలకత్తాకు సుమారు 200 మైళ్ళ దూరంలో బీహారులో ఉన్న ఈ పట్నం భారతదేశంలోని అత్యంత ఆరోగ్యప్రదమైన వాతావరణం గల ప్రదేశాల్లో ఒకటి. రాంచీలో ఉన్న కాసిం బజార్ రాజభవనం కొత్త విద్యాలయానికి ప్రధాన భవనం అయింది. ఈ విద్యాలయానికి నేను యోగదాసస్తంగా బ్రహ్మచర్య విద్యాలయం అని పేరు పెట్టాను. ప్రాథమిక ఉన్నత పాఠశాల తరగతులు రెంటిని నేనొక కార్యక్రమం ఏర్పరిచాను. అందులో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విషయాలు, ఇతర విద్యా విషయాలు కూడా చేర్చటం జరిగింది. ఋషుల విద్యా బోధనాశయాల్ని అనుసరించి తరగతి బోధన చాలా వరకు ఆరుబయటే జరిగే ఏర్పాటు చేశాను. ఋషుల వన్యాశ్రమాలు భారతీయ బాలకులకు లౌకిక ఆధ్యాత్మిక విద్యలు రెండూ బోధించే ప్రాచీన విద్యాపీఠాలు. రాంచీ విద్యార్థులు ధ్యాన యోగ పద్ధతి ఆరోగ్యానికి, శారీరక వికాసానికి తోడ్పడే అద్వితీయ యోగదా విధానము నేర్పడం జరుగుతోంది. ఈ యోగదా అభ్యాస నియమాల్ని నేను 1916లో కనిపెట్టాను. మనిషి శరీరం విద్యుత్ ఘటం అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీ లాంటిదని గ్రహించి నేను మానవ సంకల్పం అనే ప్రత్యక్ష సాధన ద్వారా దాన్ని మళ్ళీ శక్తితో నింపవచ్చునని తార్కికంగా వివేచించాను. సంకల్పించడం అన్నది లేకుండా ఏ రకమైన చర్య సాధ్యం కాదు. కనుక మానవుడు భారమైన ఉపకరణంతో కాని, యాంత్రికమైన వ్యాయామాభ్యాసాలతో కానీ కాకుండా తన బలాన్ని తిరిగి పెంపొందించుకోవటానికి మూలచాలకమైన సంకల్ప శక్తిని వినియోగించుకోవచ్చు. తేలికైన యోగదా పద్ధతుల ద్వారా అపరిమితంగా సరఫరా అయ్యే విశ్వశక్తిలో తమలో మెడుల్లా అబ్లాంగేటాలో కేంద్రీకరించి ఉన్న ప్రాణశక్తిని సంకల్ప పూర్వకంగా తక్షణమే నింపుకోవచ్చు. రాంచీలో విద్యార్థులు యోగదా శిక్షణకు చక్కగా సుముఖత చూపారు. ప్రాణశక్తిని శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి మార్చటానికి, కష్టసాధ్యమైన ఆసనాల్లో సుస్థిరంగా కూర్చోటానికి కావలసిన అసాధారణ సామర్థ్యం పెంపొందించుకున్నారు. శక్తి సంపన్నులైన అనేక మంది వయోజనులు కూడా తమకు సాటి రానంతగా శారీరక బలానికి, సహన శక్తికి సంబంధించిన అసాధారణ కృత్యాలు
ప్రదర్శించారు. మా చిన్న తమ్ముడు విష్ణు చరణ్ ఘోష్ రామ్జీ విద్యాలయంలో చేరారు. ఉత్తరోత్తర అతను ప్రసిద్ధ వ్యాయామ శాస్త్రజ్ఞుడయ్యాడు. అతను అతని శిష్యుల్లో ఒకడు కలిసి 1938-39లో పాశ్చాత్య దేశాల్లో పర్యటిస్తూ బలాన్ని, కండరాల నియంత్రణను నిరూపించే ప్రదర్శనలు ఇచ్చారు. న్యూయార్క్ లోని కొలంబియా విద్యాలయం, అమెరికా, యూరోప్లలోని ఇతర విద్యాలయాల ఆచార్యులు శరీరం మీద మనస్సుకు గల ప్రాబల్యాన్ని నిరూపించే వీరి ప్రదర్శనలు చూసి చకితులయ్యారు. రాంచీలో మొదటి సంవత్సరం ముగిసే నాటికి విద్యాలయంలో చేరటానికి వచ్చిన వాళ్ళు దరఖాస్తుల సంఖ్య 2000కు పెరిగింది. కానీ అప్పటికి కేవలం ఆశ్రమ విద్యాలయంగా మాత్రమే ఉన్న ఆ పాఠశాల 100 మందికే వసతి కల్పించగలిగింది. పగటిపూట వచ్చే విద్యార్థులకు కూడా త్వరలోనే బోధనకు ఏర్పాట్లు చేయటం జరిగింది. విద్యాలయంలో నేను చిన్న పిల్లలకు తల్లిగాను తండ్రిగాను కూడా వ్యవహరించవలసి వచ్చేది. దాంతో పాటు వ్యవస్థాపరమైన ఇబ్బందులకు కూడా చాలా వాటికి తట్టుకోవలసి వచ్చింది. క్రీస్తు మాటలు నాకు తరచుగా గుర్తొస్తూ ఉండేవి. నా కోసం, సువార్త కోసము ఇంటిని కాని, అన్నదమ్ముల్ని కాని, అక్క చెల్లెల్ని కాని, తండ్రిని కాని, తల్లిని కాని, భార్యను కాని, పిల్లల్ని కాని, భూముల్ని కాని విడిచిపెట్టిన వాడు ఈ లోకంలో హింసలకు గురి కావడంతో పాటు ఇప్పుడు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళని, తల్లుల్ని, పిల్లల్ని, భూమిల్ని, పరలోకంలో నిత్య జీవితాన్ని పొందని వాడు లేడన్నది నిశ్చయం. ఈ మాటలకు శ్రీ యుక్తేశ్వర గారు ఇలా వ్యాఖ్యానం చెప్పారు. సమిష్టిగా సమాజం ఇప్పుడు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ముల్ని సమాజం పట్ల గురుతరమైన బాధ్యత వహించడం కోసం పెళ్లి, కుటుంబ పోషణ వంటి మామూలు జీవితానుభవాలను వదులుకునే భక్తుడు అపార్థం చేసుకునే తత్వం గల ప్రపంచం పెట్టే హింసలకు తరచుగా గురి అయ్యే అవకాశం గల పని చేస్తాడు. అటువంటి గురుతర బాధ్యతల స్వీకారం వల్ల భక్తుడు స్వార్థాన్ని జయించి దైవ కృపకు పాత్రుడవుతాడు. ఒకనాడు మా నాన్నగారు వాత్సల్యంతో ఆశీర్వదించి వెళ్ళడానికి రాంచీకి వచ్చారు. బెంగాల్ నాగపూర్ రైల్వేలో ఆయన ఇప్పించదలిచిన ఉద్యోగాన్ని నేను తిరస్కరించి ఆయన్ని నొప్పించినందువల్ల చాలా కాలంగా ఆ ఆశీర్వాదం నాకు అందకుండా ఉంచారు. అబ్బాయి, నువ్వెంచుకున్న నీ జీవిత మార్గానికి నేనిప్పుడు సమాధాన పడ్డాను. హాయిగా ఉత్సాహంగా ఉన్న కుర్రవాళ్ల మధ్య నిన్ను చూస్తుంటే నాకు సంతోషం కలుగుతోంది. నిర్జీవమైన రైల్వే టైము టేబుళ్ల అంకెల్లో కన్నా ఇక్కడే ఉంది. నీ అసలైన స్థానం. నా వెంట ఉన్న 12 మంది పిల్లల వైపు చెయ్యి ఊపారాయన. నాకున్న వాళ్ళు 8 పిల్లలు. నాకుంది 8 మంది పిల్లలే. అయినా నీ పరిస్థితి నే వ్యర్థం చేసుకోగలను అన్నారాయన మిలమిలా మెరిసే కళ్ళతో. మాకున్న 20 ఎకరాల మంచి సారవంతమైన భూమిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నేను రోజు కొంతసేపు చొప్పున తోట పని, ఆరుబయట ఇతర పనులు చేస్తూ ఆనందించేవాళ్ళం. మాకు పెంపుడు జంతువులు చాలా ఉండేవి. ఒక లేడి పిల్లతో సహా మా పిల్లలు దాన్ని ముద్దు చేశారు. నేను కూడా అదంటే ఎంత మనసు పడేవాణ్ణంటే అది నా గదిలోనే పడుకోవటానికి అనుమతించాను. తూర్పు రేఖలారే వేళ ఆ చిట్టి పాప పొద్దుటి లాలింపు కోసం నా పక్క దగ్గరికి గునగునా నడుస్తూ వచ్చేది. ఒకనాడు ఏదో పని మీద రాంచీ ఊళ్ళోకి వెళ్ళవలసి వచ్చి మామూలు వేళ కంటే ముందే లేడి పిల్లకి పాలు పట్టాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా దానికి ఏమీ పట్టవద్దని
కుర్రవాళ్లకు చెప్పాను. కానీ ఒక కుర్రవాడు నా మాట పట్టించుకోకుండా దానికి బోలెడు పాలు పట్టేశాడు. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి దుర్వార్త వినవచ్చింది. పాలు ఎక్కువ పట్టడం వల్ల లేడిపిల్ల ప్రాణం పోయే స్థితిలో ఉందని కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా మృతప్రాయమై ఉన్న ఆ లేడిపిల్లని ఒళ్ళో పెట్టుకుని దాని ప్రాణం కాపాడమని దీనంగా దేవుణ్ణి ప్రార్థించాను. కొన్ని గంటల తరువాత ఆ చిట్టి లేడి కళ్ళు విప్పింది. లేచి నిండుగా నీరసంగా అడుగులు వేసింది. విద్యాలయం అంతా ఆనందంతో పరవళ్లు తొక్కింది. కానీ ఆనాటి రాత్రి గంభీరమైన గుణపాఠం ఒకటి తెలియవచ్చింది. నేనెన్నడూ మరచిపోలేదు అది. రాత్రి 2 గంటల వరకు లేడిపిల్ల దగ్గరే మెలకువగా కూర్చున్నాను. ఆ తరువాత నిద్ర పట్టేసింది. లేడిపిల్ల కలలో కనిపించి నాతో మాట్లాడింది. నన్ను పట్టి ఉంచేస్తున్నారు, నన్ను పోనివ్వండి. సరే అన్నాను కలలో. వెంటనే మేలుకున్నాను. ఏమర్రోయ్ పిల్లలు, లేడి చచ్చిపోతోంది అని అరిచాను. పిల్లలు నా దగ్గరికి ఉరుక్కొచ్చారు. గదిలో నేను లేడి పిల్లను పడుకోబెట్టిన చోటుకి పరిగెత్తాను. అది లేవటానికి చిట్ట చివరి ప్రయత్నం ఒకటి చేసి నా వైపు తూలి ప్రాణం విడిచి నా కాళ్ళ దగ్గర కూలింది. జంతువుల భవితవ్యాల్ని నడిపించి క్రమబద్ధం చేసే సమస్త కర్మ ప్రకారం ఆ లేడి జీవితం అంతటితో ముగిసిపోయింది. ఉత్తమ జన్మకు పురోగమించటానికి అది సిద్ధంగా ఉంది. నా గాఢమైన అనుబంధం వల్ల అది స్వార్థంతో కూడిందని తరువాత గ్రహించాను. ఎంతో శ్రద్ధగా చేసిన ప్రార్థన వల్ల దాన్ని జంతురూప పరిమితుల్లో ఆపి ఉంచగలిగాను. కాని దాని ఆత్మ విడుదల కోసం పెనుగులాడుతోంది ఆ లేడి. ఆత్మ ప్రేమతో కూడిన నా అనుమతి లేకుండా పోను లేదు కనుక కలలో నన్ను బతిమలాడింది. నేను ఒప్పుకోగానే వెళ్ళిపోయింది. నాకు విచారమంతా తొలగిపోయింది. తన బిడ్డలు సృష్టిలో ప్రతి దాన్ని తనలోని ఒక భాగంగానే ఎంచి ప్రేమించాలని, చావు అన్నింటికీ అంతం చేస్తుందనే మాయలో పడి బాధపడకూడదని భగవంతుడు కోరతాడని నేను మరొకసారి గ్రహించాను. అజ్ఞాని అయిన మనుష్యుడు తన ప్రియ మిత్రుణ్ణి శాశ్వతంగా మరుగుపరుస్తున్నట్టుగా బాహ్య దృష్టికి గోచరించే అలంఘ్యమైన మరణ పుణ్యాన్ని మాత్రమే దర్శిస్తాడు. కానీ ఇతరుల్ని ఈశ్వరుడి అభివ్యక్తులుగా ప్రేమించే నిస్సంగుడు తన ప్రేమ పాత్రులు మరణించినప్పుడు వాళ్ళు క్షణకాలం తెప్పరిల్లటానికి వీలుగా ఈశ్వరానందం పొందటానికి మాత్రమే తిరిగి వెళ్లారని అర్థం చేసుకుంటాడు. రాంచీ విద్యాలయం చిన్నగా నిరాడంబరంగా మొదలైందల్లా ఇప్పుడు బీహార్లోను బెంగాల్లోను సుప్రసిద్ధమైన సంస్థగా అభివృద్ధి చెందింది. విద్యాలయ శాఖలు అనేకం ఋషుల విద్యా బోధనా దర్శాలని పరిరక్షించటంలో ఆనందం పొందే వాళ్ళు అందించిన స్వచ్ఛంద విరాళాలతో పనిచేస్తున్నాయి. మిడ్నపూర్లోను లక్ష్మణపూర్లోను శాఖా విద్యాలయాలు స్థాపించటం జరిగింది. అవి బాగా వర్ధిల్లుతున్నాయి. రాంచీ కేంద్ర కార్యస్థానం స్థానికులైన పేదవాళ్లకు ఉచితంగా వైద్యుల సేవలు మందులు ఇవ్వటం కోసం వైద్య విభాగం ఒకటి నిర్వహిస్తోంది. ఆటల పోటీల్లో కూడా విద్యాలయం పేరు తెచ్చుకుంది. ఇక విద్యారంగంలో చాలా మంది రాంచీ పట్టభద్రులు ఆ తరువాతి విశ్వవిద్యాలయ జీవితంలో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. గత 3 దశాబ్దాల్లోనూ తూర్పు దేశాల నుంచి పడమటి దేశాల నుంచి కూడా ప్రఖ్యాత స్త్రీ పురుషులు అనేక మంది వచ్చి ఈ విద్యాలయాన్ని సందర్శించటం దీనికి ఒక గౌరవం. కాశీలో ఉండే 2 శరీరాల సాధువు స్వామి ప్రణవానంద గారు 1918లో రాంచీ వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. చెట్ల కింద నడిచే తరగతుల
కమనీయ దృశ్యాన్ని తిలకిస్తున్నప్పుడు సంధ్యవేళ చిన్న చిన్న కుర్రవాళ్ళు యోగా ధ్యానంలో నిశ్చలంగా కూర్చుని ఉండటం గమనించినప్పుడు ఆయన గాఢంగా చలించారు. కుర్రవాళ్లకు సరైన శిక్షణ ఇవ్వటానికి లాహిరి మహాశయులు ఉద్దేశించిన ఆదర్శాలని ఈ సంస్థలో అమలు జరపటం చేస్తుంటే నా హృదయంలో ఆనందం కలుగుతోంది. దీనికి మా గురుదేవుల ఆశీస్సులు ఉండుగాక అన్నారాయన. నా పక్కనే కూర్చున్న ఒక చిన్న కుర్రవాడు ఆ మహాయోగిని ఒక ప్రశ్న అడగటానికి సాహసించాడు. అయ్యా, నేను సన్యాసినవుతానా? నా జీవితం దేవుడికే అంకితమవుతుందా అని అడిగాడు. స్వామి ప్రణవానంద గారు మృదువుగా చిరునవ్వు చిందించిన ఆయన కళ్ళు భవిష్యత్తులోకి గుచ్చి చూస్తున్నాయి. బాబు, నువ్వు పెద్ద అయ్యేసరికి నీ కోసం ఒక చక్కని కన్నెపిల్ల ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి సన్యాసం తీసుకోవాలని కొన్నేళ్ల పాటు పథకం వేసుకుని చివరికి పెళ్లి చేసుకున్నాడు. స్వామి ప్రణవానంద గారు రాంచీ సందర్శించిన అంతకాలానికి కలకత్తాలో ఆయన తాత్కాలికంగా బస చేసిన ఇంటికి మా నాన్నగారితో కలిసి నేను కూడా వెళ్ళాను. ఆ తర్వాత మా నాన్నగారితో పాటు చూశాను నేను అంటూ ప్రణవానంద గారు చాలా ఏళ్ల కిందట చెప్పిన జోస్యం చటుక్కున నా మనస్సుకు స్ఫురించింది. నాన్నగారు స్వాముల వారి గదిలో అడుగు పెట్టగానే ఆ మహాయోగి తమ ఆసనం మించి లేచి ఆయన్ని ప్రేమపూర్వకమైన గౌరవంతో ఆలింగనం చేసుకున్నారు. భగవతి గారు, మీ గురించి మీరు ఏం చేస్తున్నారు? మీ అబ్బాయి అనంతంలోకి వేగంగా దూసుకుపోతుండటం గమనించలేదా అంటూ ప్రణవానంద గారు నన్ను మా నాన్నగారు ఎదుట మెచ్చుకుంటూ ఉంటే నాకు సిగ్గు వేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, బనత్ బనత్ బంజాయ్ అంటే మన గురుదేవులు ఎంత తరచుగా అంటుండేవారో గుర్తు చేసుకోండి. కనుక యోగ సాధన ఆపకుండా కొనసాగించి తొందరగా దివ్య సన్నిధికి చేరండి. నేను మొదటిసారి కాశీ వెళ్లి దర్శించినప్పుడు ఎంతో ఆరోగ్యంగా బలంగా కనిపించిన ప్రణవానంద గారి శరీరంలో ఇప్పుడు వృద్ధాప్యం స్పష్టంగా కనపడుతోంది. అయితే ఆయన ఆసనం వేసుకుని కూర్చున్నప్పుడు మాత్రం వెన్నుబద్ద చక్కగా నిటారుగా నిలబడి ఉంటుందన్నది నేను సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ ఇలా అడిగాను. స్వామీజీ, వయస్సు పైబడుతున్నప్పుడు మీకు అనిపిస్తోందో లేదో చెప్పండి. శరీరం నీరసపడుతుంటే మీ ఈశ్వరానుభూతుల్లో ఏమైనా తగ్గుదల కనిపిస్తోందా? ఆయన చిద్విలాసంగా చిరునవ్వు చిందించారు. ఆ పరమ ప్రియతముడు వెనుకటి కన్నా ఇప్పుడు నాకు బాగా చేరువ అయ్యాడు. ఆయన ఆ పరిపూర్ణ విశ్వాసం మన మనస్సును ఆత్మను ముంచెత్తి వేసింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, నేనిప్పటికీ 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను. ఒకటి ఇక్కడున్న భగవతి గారి ద్వారా వచ్చింది, రెండోది పైనుంచి వచ్చింది. ఆకాశం వైపు వేలు చూపిస్తూ ఆ సాధువు సేపు ఆనంద సమాధిలో స్తంభీభూతులయ్యారు. ఆయన ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశించింది. నా ప్రశ్న సమృద్ధిగా లభించిన సమాధానం అది. ప్రణవానంద గారి గదిలో చాలా మొక్కలు, విత్తనాలు, పొట్లాలు ఉండటం చూసి అవి ఎందుకోసమని అడిగాను. నేను కాశీ నుంచి శాశ్వతంగా వచ్చేసాను అన్నారాయన. ఇప్పుడు హిమాలయాలకు ప్రయాణంలో ఉన్నాను. నా శిష్యుల కోసం అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాను. ఈ విత్తనాలతో పాలకూర మరికొన్ని కూరగాయలు పండుతాయి. నా ప్రియ శిష్యులు ఆనందమయమైన దైవ యోగంలో కాలం గడుపుతూ సాదాగా జీవిస్తారు. ఇంకేమీ అక్కర్లేదు. మా నాన్నగారు తమ సహాధ్యాయుని మళ్ళీ కలకత్తా ఎప్పుడు వస్తారని అడిగారు. ఇక రాను అని జవాబిచ్చారు. ఆ సాధువు నాకు ప్రియమైన కాశీని శాశ్వతంగా విడిచిపెట్టి నేను హిమాలయాలకు వెళ్లే సంవత్సరం ఇదేనని, అక్కడే నేను దేహత్యాగం చేస్తానని లాహిరి మహాశయులు చెప్పారు. ఆయన మాటలకు నా కళ్ళలో నీళ్లు నిండాయి. కానీ ఆ స్వాముల వారు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వారు.
జగన్మాత ఒడిలో సురక్షితంగా కూర్చున్న చిన్న దివ్య శిశువును తలపించారాయన. ఒక మహాయోగి సంపూర్ణ స్వాధీనంలో ఉన్న సర్వోత్తమ ఆధ్యాత్మిక శక్తుల మీద వయోభారం దుష్ప్రభావమేమీ ప్రసరించదు. సంకల్పానుసారంగా ఆయన కాయకల్పం చేసుకోగల స్థితిలో ఉంటారు. కానీ ఒక్కొక్కప్పుడు ముసలితనం రాకుండా అరికట్టడానికి పూనుకోకపోవటం కద్దు. కర్మఫల భోగంలో మిగిలిపోయిన స్వల్పాసాల్ని మరో కొత్త జన్మలో అనుభవించే అవసరం లేకుండా చేసుకోవటానికి కాలం కలిసి వచ్చే సాధనంగా ఇప్పటి దేహాన్నే ఉపయోగించుకుని భౌతిక స్థాయిలో కర్మను క్షయం కానిస్తారు. ఆ తరువాత కొన్ని నెలలకి సనందుడనే మా పాత స్నేహితుణ్ణి కలుసుకున్నాను. ప్రణవానంద గారి సన్నిహిత శిష్యుల్లో ఒకతను. మా పూర్వ గురుదేవులు వెళ్లిపోయారు అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఆయన ఋషికేశం దగ్గర ఒక ఆశ్రమం స్థాపించి మాకు ప్రీతిగా శిక్షణ ఇచ్చారు. మేము చక్కగా కుదుటబడి ఆయన సన్నిధిలో త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న తరుణంలో ఒకనాడు ఋషికేశం నుంచి పెద్ద జన సమూహాన్ని పిలిచి సంతర్పణ చెయ్యాలని తీర్మానించారు. అంత ఎక్కువ మంది ఎందుకని నేను ఆయన్ని అడిగాను. ఇదే నా చివరి పండుగ వేడుక అన్నారు ఆయన. ఆయన మాటల్లో అంతరార్థాలు నేను పూర్తిగా అర్థం చేసుకోలేను. భారీ ఎత్తున వంటలు చేయటానికి ప్రణవానంద గారు సాయపడ్డారు. 2000 మందికి సంతర్పణ చేశాము. సంతర్పణ ముగిసిన తర్వాత ఆయన ఎత్తుగా ఉన్న ఒక వేదిక మీద కూర్చుని అనంత పరబ్రహ్మను గురించి ఉత్తేజకరమైన ఉపన్యాసం ఇచ్చారు. అది ముగిసిన తర్వాత అన్ని వేల మంది సమక్షంలో ఆయన నా వైపు తిరిగారు. నేను వేదిక మీద ఒకవైపు ఆయన పక్కనే కూర్చున్నాను. అసాధారణ పటిమతో నాతో ఇలా అన్నారు. సిద్ధంగా ఉండు, ఈ చక్రాన్ని తన్నేస్తున్నాను, ఈ చక్రాన్ని తన్నేస్తున్నాను. ఒక్క క్షణం స్తంభించిపోయి, గురుదేవా ఆ పని చెయ్యకండి, దయచేసి ఆ పని చెయ్యకండి అంటూ గట్టిగా అరిచాను. నా మాటలకు ఆశ్చర్యపోతూ జనం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ప్రణవానంద గారు నా వైపు చిరునవ్వు నవ్వారు. కానీ ఆయన కళ్ళు అప్పటికే శాశ్వత పరబ్రహ్మను అవలోకిస్తున్నాయి. స్వార్థపరుడివి కాకు, నా కోసం దుఃఖించకు అన్నారాయన. నేను చాలా కాలంగా సంతోషంగా మీకందరికీ సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు దీనికి ఆనందించు, నాకు శుభం కలగాలని కోరుకో. నా విశ్వ ప్రేమమయుడి దగ్గరికి పోతున్నాను అన్నారాయన అని ఇంకా నా చెవిలో గుసగుసలాడారు. త్వరలోనే మళ్లీ పుడతాను. కొద్ది కాలం పాటు అనంతానంతాల్ని అనుభవించిన తరువాత భూమికి తిరిగి వచ్చి బాబాజీని చేరుతాను. నీకు త్వరలోనే తెలుస్తుంది. ఆయన మళ్ళీ అరిచారు. సనందన్, ఇదిగో రెండో క్రియాయోగం ద్వారా చట్రాన్ని తన్నేస్తున్నాను. నా ముందు సముద్రంలా కనిపించే ముఖాల వైపు చూసి ఆశీర్వదించారు. తర్వాత తమ దృష్టిని జ్ఞాన నేత్రం వైపు లోపలికి సారించి నిశ్చలంగా అయ్యారు. ఆయన తన్మయ స్థితిలో ధ్యానం చేస్తున్నారని విస్మిత జన సమూహం అనుకుంటూ ఉండగా అప్పటికే ఆయన దేహ పంజరాన్ని విడిచిపెట్టేశారు. తమ ఆత్మను విశాల విస్మాంతరాళంలోకి దూకించేశారు. పద్మాసనంలో ఉన్న ఆయన శరీరాన్ని శిష్యులు తాకి చూశారు. కానీ అప్పటికే ఒళ్ళు చల్లబడింది. కొయ్యబారిన శరీరం మట్టుకే మిగిలింది. అద్దెకున్నవాడు అమరలోక తీరానికి పలాయనం చేశాడు. సనందుడు చెప్పేది పూర్తి అవుతుంటే నేను అనుకున్నాను, ఈ 2 శరీరాల సాధువు గారు జీవితంలోనే కాక మరణంలో కూడా నాటకీయత ప్రదర్శించారు. ప్రణవానంద గారు మళ్ళీ ఎక్కడ పుడతారని అడిగాను. ఆ సమాధానాన్ని పవిత్ర రహస్యంగా
పరిగణిస్తున్నాను అని జవాబిచ్చారు సనందుడు. నేనది ఎవరికీ చెప్పకూడదు. బహుశా నువ్వు దాన్ని మరో రకంగా తెలుసుకోవచ్చు. చాలా ఏళ్ల తరువాత స్వామి కేశవానంద గారి దగ్గర ఆ విషయం తెలుసుకున్నాను. ప్రణవానంద గారు చనిపోయిన కొన్నేళ్లకి కొత్త దేహంతో జన్మించిన హిమాలయాల్లో బద్రీనారాయణకు వెళ్లారని, అక్కడ మహావతార్ బాబాజీ సన్నిధిలో ఉండే సాధు బృందంలో కలిశారని తెలిసింది. అధ్యాయం 28. కాశీ పునర్నిర్మించటం, అతన్ని కనుక్కోవటం. నీళ్లలోకి దిగకండి, బకెట్లు ముంచుకొని స్నానాలు చేద్దాం. నేను మా రాంచీ కుర్రవాళ్లకు చెప్పిన మాటలివి. దగ్గరలో ఉన్న కొండకి వెళ్ళడానికి నాతో పాటు 8 మైళ్ళ నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎదురుగా ఉన్న మడుగును చూస్తుంటే మమ్మల్ని రమ్మని పిలుస్తున్నట్లే ఉంది. కానీ నా మనస్సులో దాని మీద ఒక రకం విరక్తి కలిగింది. చాలా మంది పిల్లలు బకెట్లు ముంచుకోవటం మొదలు పెట్టారు. కానీ కొందరు కుర్రవాళ్లు చల్లని నీళ్లు కలిగిస్తున్న వ్యామోహానికి లోబడిపోయారు. వాళ్ళిలా నీళ్లలో మునిగారో లేదో పెద్ద పెద్ద నీటి పాయలు వాళ్ల చుట్టూ అల్లల్లాడాయి. ఏం అరుపులు, ఏం చిందులు! మడుగులోంచి బయటపడ్డానికి వాళ్ళు చూపిన ఆత్రం ఎంత వినోదం కలిగించిందో. చేరవలసిన చోటికి చేరిన తరువాత మేము ఆనందంగా వనభోజనం చేశాము. నేను ఒక చెట్టు కింద కూర్చున్నాను. కుర్రవాళ్లు నా చుట్టూ కూర్చున్నారు. నేను ఉత్తేజకరమైన మనస్థితిలో ఉండటం చూసి వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమండి, నేను ఎప్పటికీ వైరాగ్య మార్గంలో మీతోనే ఉంటానా? చెప్పండి స్వామి అని అడిగాడు ఒక కుర్రవాడు. ఆహా, ఉండవు అన్నాను. నిన్ను బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళిపోతారు. తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు. నమ్మశక్యం కాక అతను నేనన్నదానికి తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. నేను చచ్చిపోతేను వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుపోయేది అన్నాడు. కానీ అతని తల్లిదండ్రులు కొద్ది రోజులకే వచ్చి అతను ఏడ్చి మొరాయించిన లెక్క చేయకుండా లాక్కెళ్ళిపోయారు. కొన్నేళ్ల తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు అతను. చాలా ప్రశ్నలకి నేను జవాబులు ఇచ్చిన తరువాత కాశీ అనే కుర్రవాడు అడిగాడు. అతను 12 ఏళ్ల వాడు, చాలా తెలివైన విద్యార్థి. అతనంటే అందరికీ ఇష్టం. స్వామీజీ, నా అదృష్టం ఎలా ఉంటుందండి అని అడిగాడు. త్వరలో చనిపోతావు నువ్వు. పట్టశక్యం కాని శక్తి ఏదో పట్టుపట్టి నా నోటి నుంచి ఈ మాటలు అనిపించినట్టు తోచింది. ఈ ప్రకటన నాకు తోటి వారికి విస్మయాన్ని, అమిత దుఃఖాన్ని కలిగించింది. అసందర్భ ప్రలాపం చేసే కుర్రవాడిలాగా నన్ను నేను తిప్పుకొని మరే ప్రశ్నలకు జవాబు ఇవ్వనని చెప్పేశాను. మేము విద్యాలయానికి తిరిగి వెళ్ళిన తర్వాత కాశీ నా గదికి వచ్చాడు. నేను చచ్చిపోతే తిరిగి నేను పుట్టినప్పుడు నన్ను మీరు కనుక్కొని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువస్తారా అండి అంటూ ఏడుస్తూ అడిగాడు. కష్టమైన ఈ అసాధారణ బాధ్యతను నేను నిరాకరించక తప్పలేదు. కానీ ఆ తరువాత కొన్ని వారాల పాటు కాశీ నన్ను గట్టిగా ఒత్తిడి చేశాడు. అతను ఆశ వదులుకునేంతగా అధైర్య పడటం చూసి చివరికి ఓదార్చాను. సరేనని మాట ఇచ్చాను. పరమాత్ముడు నాకు సహాయపడితే నిన్ను కనుక్కోవటానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. వేసవి సెలవుల్లో నేను చిన్న ప్రయాణం మీద బయలుదేరాను. కాశీని నాతో పాటు తీసుకు వెళ్ళలేకపోతున్నందుకు విచారించి నేను బయలుదేరే ముందు కాశీని నా గదికి పిలిచి, ఎవరు ఎంతగా ఒప్పించటానికి పూనుకున్నా సరే ఈ విద్యాలయ ఆధ్యాత్మిక స్పందనల వాతావరణంలోనే ఉండమని జాగ్రత్తగా చెప్పాను. అతను కనుక ఇంటికి వెళ్ళకపోయినట్లయితే రాగల ప్రమాదాన్ని తప్పించుకోవచ్చునని ఎందుకో నాకు అనిపించింది. నేను ఇలా వెళ్ళానో లేదో కాశీ తండ్రి రాంచీలో దిగాడు. ఆయన తన కొడుకు
సంకల్పాన్ని భగ్నం చెయ్యటానికి 15 రోజుల పాటు ప్రయత్నించాడు. కాశీ వాళ్ళమ్మని చూడ్డానికి ఒక్కసారి కలకత్తా వచ్చి 4 రోజులు ఉంటే చాలు, మళ్ళీ తిరిగి రావచ్చునని చెప్పాడు. కాశీ ఒకే పట్టు మీద తిరస్కరిస్తూ వచ్చాడు. చివరికి ఆ తండ్రి పోలీసుల సహాయంతో తన కొడుకును తీసుకుపోతానని చెప్పాడు. ఆ బెదిరింపుతో కాశీ ఆందోళన పడ్డాడు. విద్యాలయాన్ని గురించి ఏ దుష్ప్రచారం జరగడానికైనా తాను కారకుడు కావడం అతనికిష్టం లేదు. వెళ్ళటం తప్ప అతనికి గత్యంతరం కనిపించలేదు. కొన్నాళ్ల తర్వాత నేను రాంచీకి తిరిగి వచ్చాను. కాశీని ఏ రకంగా తీసుకుపోయింది వినగానే నేను కలకత్తా వెళ్లే బండి ఎక్కాను. అక్కడ ఒక గుర్ర బండి కట్టించుకున్నాను. ఆశ్చర్యం ఏమంటే ఆ బండి గంగానది మీద ఉన్న హౌరా బ్రిడ్జిని దాటిపోతూ ఉండగా నేను చూసిన మొదటి వ్యక్తులు కాశీ తండ్రి, ఇతర బంధువులు వాళ్ళ సంతాన సూచకమైన బట్టలు కట్టుకొని ఉన్నారు. మా బండి వాణ్ణి ఆపమని అరచి గబుక్కున బండిలోంచి ఉరికి అభాగ్యుడైన ఆ తండ్రి వైపు తేరిపార చూశాను. అంతక మహాశయ, నా కుర్రవాణ్ణి చంపేశారు మీరు అంటూ కొంత మట్టుకు అనుచితంగానే అరిచాను. కాశీని బలవంతంగా కలకత్తాలకు తీసుకువచ్చి తప్పు చేశానని అప్పటికే గ్రహించాడు ఆ తండ్రి. అక్కడున్న కొద్ది రోజుల్లోనే ఆ అబ్బాయి కలుషితమైన ఆహారం తిని కలరా వచ్చి చనిపోయాడు. కాశీ మీద నాకున్న వాత్సల్యం పోయిన తర్వాత మళ్ళీ అతన్ని కనుక్కుంటానని చేసిన వాగ్దానము నన్ను రాత్రింబగళ్ళు వెంటాడుతున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అతని ముఖం నా కళ్ళ ముందు ఆడుతూనే ఉంది. పోయిన మా అమ్మ కోసం చాలా కాలం కిందట ఎలా అన్వేషించానో అలాగే అతని కోసం కూడా చిరస్మరణీయమైన అన్వేషణ మొదలు పెట్టాను. భగవంతుడు నాకు వివేచనా శక్తిని ఇచ్చినందుకు దాన్ని నేను తప్పకుండా వినియోగించాలని, ఆ అబ్బాయి సూక్ష్మ శరీరం ఉనికిని తెలుసుకోవడానికి వీలైన సూక్ష్మ నియమాల్ని కనిపెట్టడానికి నాకు గల శక్తి సంపూర్ణంగా కూడగట్టుకొని అందుకు శ్రమించాలని అనిపించింది. అతను తీరని కోరికలతో స్పందిస్తున్న ఆత్మ సూక్ష్మ మండలాల్లో అనేక లక్షల ప్రకాశమాన ఆత్మల మధ్య ఎక్కడో ఒక కాంతి పుంజంగా తేలుతున్నాడని గ్రహించాను. స్పందన శీల కాంతుల రూపంలో ఉన్న అనేక ఇతర ఆత్మలతో కూడి ఉన్న అతనితో సంపర్కం పెట్టుకోవడం ఎలాగా? ఒక రహస్య క్రియా ప్రక్రియను ఉపయోగించి నా కనుబొమ్మల మధ్య అంతర్బిందువైన ఆధ్యాత్మిక నేత్రమనే మైక్రోఫోన్ ద్వారా కాశీ ఆత్మకు నా ప్రేమను ప్రసారం చేశాను. కాశీ త్వరలోనే భూమికి తిరిగి వస్తాడని నేను కనుక అవిచ్ఛిన్నంగా అతనికి నా పిలుపును ప్రసారం చేసినట్లయితే అతని ఆత్మ జవాబు ఇస్తుంది. సహజాత్మకమైన అనుభూతి పొందాను. కాశీ పంపించి అత్యల్ప ఆవేగాన్ని కూడా నా వేళ్లలోనే ముంజేతుల్లోనో వెన్నులోనో అనుభూతం చేసుకోవచ్చునని నాకు తెలుసు. అతను ఈ పాటికి ఏ తల్లి గర్భంలోనో పిండంగా శరీర ధారణ చేసి ఉంటాడన్న నమ్మకం నాకు కలిగింది. అందుచేత అతనున్న స్థలం ఏ దిశగా ఉందో కనుక్కోవడానికి పైకెత్తిన నా చేతుల్ని గ్రహాకాలుగా ఉపయోగిస్తూ తరచూ నేను గుండ్రంగా తిరుగుతూ ఉండేవాణ్ణి. ఏకాగ్రత సంధానితమైన నా హృదయం అనే రేడియోలో అతని నుంచి వచ్చే ప్రతిస్పందనను అందుకోవాలని ఆశించాను. కాశీ చనిపోయిన తర్వాత 6 నెలల పాటు నేను యోగ ప్రక్రియను తరగని ఉత్సాహంతో నిలకడగా సాధన చేశాను. ఒకనాడు పొద్దున కలకత్తాలో జన సందర్భంగా ఉన్న బౌ బజార్ అనే పేటలో కొంతమంది స్నేహితులతో పాటు నడుస్తూ మామూలు పద్ధతిలో చేతులు పైకి ఎత్తాను. మొట్టమొదటిసారిగా ప్రతిస్పందన వచ్చింది. నా వేళ్లలోంచి అరచేతుల్లోంచి విద్యుత్ ఆవేశాలు లోపలికి ప్రసరిస్తూ ఉండటం కనిపెట్టి పులకించిపోయాను. ఆ విద్యుత్ ప్రవాహాలు నా చైతన్యంలోకి ఒకానొక గహనాంతర స్థానం నుంచి అత్యంత ప్రబలమైన ఆలోచనగా రూపాంతరం చెందాయి.
నేను కాశీని నా దగ్గరకు రండి. నేను కాశీని నా దగ్గరకు రండి. నేను హృదయం అనే రేడియో మీద ఏకాగ్రత నిలిపినప్పుడు ఆ ఆలోచన దాదాపుగా నా చెవికి వినవచ్చింది. కాశీకి సహజ లక్షణమైన కొద్దిపాటి బొంగురు గొంతుతో గుసగుసలాడుతున్నట్టుగా పిలిచిన పిలుపును మళ్ళీ మళ్ళీ విన్నాను. నా స్నేహితుడొక్కడు చెయ్యి గుంజి పట్టుకుని ఆనందంగా చిరునవ్వు నవ్వాడు. కాశీ ఎక్కడున్నది నేను తెలుసుకున్నట్టు అనిపిస్తోంది. నేను గిరగిరా తిరగటం ప్రారంభించాను. నా స్నేహితులు, దారిన పోయే జనము చోద్యంగా చూస్తున్నారు. నేను దగ్గరలో ఉన్న ఒక సందు వైపు తిరిగి ఉన్నప్పుడు మాత్రమే నా వేళ్లలో విద్యుత్ తరంగాలు జల్లు కనిపించాయి. ఆ సందుకి సర్పెంటైన్ లైన్, అంటే అది పాము సందు అన్న పేరు సరిగానే సరిపోయింది. నేను తక్కిన వైపులకు తిరిగినప్పుడు ఆ సూక్ష్మ విద్యుత్ ప్రవాహాలు అంతరించాయి. ఆహా, కాశీ ఆత్మ ఈ సందులో ఒక ఇంట్లో ఒక తల్లి కడుపులో ఉందన్నమాట అనుకున్నాను. నేను నా స్నేహితులు సర్పెంటైన్ లైన్ లోకి నడిచాము. పైకెత్తి ఉన్న నా చేతుల్లో స్పందనలు బలపడి వెనకటి కన్నా స్పష్టమయ్యాయి. ఏదో ఒక అయస్కాంత శక్తి పనిచేసి నన్ను రోడ్డుకు కుడి పక్కకు లాగేసింది. ఒక ఇంటి గుమ్మం దగ్గర వెళ్లేసరికి నా కాళ్ళు స్తంభించిపోవటం చూసి ఆశ్చర్యపోయాను. ఊపిరి కూడా బిగబట్టేసి గాఢమైన ఉద్రేకంతో తలుపు తట్టాను. ఒక పని మనిషి వచ్చి తలుపు తీసింది. అయ్యగారు ఇంట్లోనే ఉన్నారని చెప్పింది. ఆయన 2వ అంతస్తు నుంచి మెట్లు దిగి వచ్చి సంగతి ఏమిటన్నట్టుగా నా వైపు చిరునవ్వు నవ్వారు. నేను అడగదలుచుకున్న ప్రశ్న ఎలా ఉండాలో మనస్సులో ఇంకా అనుకోనే లేదు. అది ఒక రకంగా సంగతము, మరో రకంగా అసంగతము కూడా. ఏమండి, మీరు మీ భార్య సంతానం కలుగుతుందని సుమారు 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నారా? దయచేసి చెప్పండి. అవునండి, నిజమే. నేను సాంప్రదాయకమైన కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసిని గమనించిన ఆయన మర్యాదగా, మా సంగతులు మీకు ఎలా తెలిసాయో దయచేసి చెబుతారా అని అడిగాడు. కాశీని గురించి నేనిచ్చిన వాగ్దానం గురించి విన్న మీదట ఆయన ఆశ్చర్యచకితుడై నా వృత్తాంతం నమ్మాడు. కసిమి రాయగల అబ్బాయి పుడతాడు మీకు అని చెప్పాను. అతడి ముఖం వెడల్పుగా ఉంటుంది, నుదుటికి పైన ఒక సుడి ఉంటుంది, అతని ప్రవృత్తి ఆధ్యాత్మిక వైపు మొగ్గి ఉంటుంది అని చెప్పాను. పుట్టబోయే బిడ్డకు కాశీ పోలికలు ఉంటాయని నాకు నిశ్చయంగా అనిపించింది. తరువాత పసివాణ్ణి చూడ్డానికి వెళ్ళాను. అతనికి కాశీ అన్న పాత పేరే పెట్టారు ఆ తల్లిదండ్రులు. ఆ పసితనంలో కూడా అతనిలో నా రాంచీ ప్రియశిష్యుడి పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. పిల్లవాడు నన్ను చూస్తేనే ఆప్యాయతగా కనబరిచాడు. గతంలోని ఆకర్షణ ఇప్పుడు 2ంతలుగా పెళ్ళుబికింది. చాలా ఏళ్ల తర్వాత కిశోరావస్థలో ఉన్న ఆ పిల్లవాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఉత్తరం రాశాడు. సన్యాస మార్గంలో సాగాలని తాను గాఢంగా అభిలషిస్తున్నట్టు వివరించాడు. నేనతన్ని హిమాలయాల్లో ఉన్న ఒక గురువు దగ్గరికి పంపించాను. పునర్జన్మ ఎత్తున కాశీని శిష్యుడిగా స్వీకరించాడు ఆయన. 28వ అధ్యాయం అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.